కానీ 11 గంటల తర్వాత హాస్టల్ గేట్ క్లోజ్ చేస్తాం. ఈ ఒక్కసారికి పర్మిషన్ ఇవ్వండి మేడం. నో వే సావిత్రి, హాస్టల్ రూల్స్ బ్రేక్ చేయలేను. సారీ. అరే నువ్వేం పరిశాన్ కాకు. గీ సెకండ్ షో కాకపోతే రేపు పొద్దున మార్నింగ్ షో పోదాం. ఏమంటావు? పోయేస్తాం అలా. ఉంటా మేడం. బాయ్. బ్యాగ్ ఇక్కడ మర్చిపోయాను. జయ, ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ చూసావా? చూసాను. ఇప్పుడే వినీలా తీసుకెళ్ళింది. వినీలారా? ఓకే ఓకే. రంజిత్, బయటికి వినిపిస్తుంది, కాస్త మెల్లగా మాట్లాడు. నువ్వాగు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఫోన్ చేసి మాత్రం నన్ను డిస్టర్బ్ చేయకు. ఇంకోసారి నన్ను డిస్టర్బ్ చేసావంటే చంపేస్తాను, జాగ్రత్త. రంజిత్, ఏంటి నువ్వు? చెప్పానుగా, కట్ చేయి. వినీలా, వినీలా. ఎవరు? నేను సావిత్రిని. వినీలా, నువ్వు ఈ దుప్పటి కప్పుకో, నేను మేనేజ్ చేస్తాను, ఓకేనా? అలాగే. వినీలా. ఏంటి? నా బ్యాగ్ నీ దగ్గర ఉందని చెప్పారు. అదిగో. థ్యాంక్ యూ. నీ రూమ్ చాలా బాగుంది. ఎవరు? రుక్సానా? రుక్సానా. ఏమైంది? చలి జ్వరం, అందుకే దుప్పటి కప్పుకొని నిద్రపోతుంది. అయ్యో, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయా. నిద్రపోతుంది, మార్నింగ్ తీసుకెళ్తాను. అయ్యో, అలా అంటావేంటి? చలి జ్వరం చాలా డేంజర్. గంటలో ప్రాణం పోయినా పోవచ్చు, తెలుసా? టెన్షన్ పెట్టి నువ్వే వాడిని చంపేసేలా ఉన్నావు. అసలు టెంపరేచర్ ఎంత ఉందో చెక్ చేస్తున్నావు? చెక్ చేశాను. 102. 102నా? ఏమో, ఈ గ్యాప్ లో పెరుగుండొచ్చేమో. ఒకసారి నేను చెక్ చేస్తాను. ఇట్స్ ఓకే సావిత్రి, నేను చూసుకుంటా కదా. టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఇలాగే వదిలేస్తే మార్నింగ్ వరకు చాలా డేంజర్. అంబులెన్స్ కి కాల్ చేయనా? సావిత్రి, ఎమర్జెన్సీ అయితే నేను పిలుస్తా కదా. రుక్సానా డిస్టర్బ్ చేయకు. ఓకే, సారీ. థ్యాంక్ యూ ఫర్ బ్యాగ్. బాయ్. ఓకే, బాయ్. హలో మేడం. సిను. సారీ సావిత్రి. ఫోన్లో మేడం అనొచ్చు. చెప్పండి మేడం. హాస్టల్ ఎట్లున్నది? హాస్టల్ సంగతి పక్కన పెట్టుండి, గండ్ల అమ్మాయిలు ఎట్లున్నారు? నీలాగే ఉన్నారు, ఏ మార్పు లేకుండా. చెప్పేది సీరియస్ గా విను. ఈయనకపోయినా చెప్తారు కదా, చెప్పండి. హాస్టల్లో అమ్మాయిలు ఎవరు రేప్ చేస్తున్నారో తెలిసింది సీను. ఎవరు మేడం? బద్మాష్ బట్టేబాజ్గాడు. హాస్టల్లో వినీలా ఉంది కదా. వినీలానా? అరేగా పిల్ల బానే ఉంటది మేడం. అది కాదు, ఆ అమ్మాయి రూమ్ లో రుక్సానా అనే అమ్మాయి ఉంది కదా. అవ్వా, ఇదంతా గా అమ్మాయి చేస్తున్నా. అది స్టూపిడ్ లో మాట్లాడుకో. రుక్సానా వేషంలో ఉన్నది అబ్బాయి. మేడం, నమ్మబుద్ధి అయితే లేదు, కానీ మీరు చెప్తురు కాబట్టి నమ్ముతున్నా. అనుకోకుండా దొరికిపోయాడు సీను. అరే దునియా మొత్తం ఖరాబ్ అవుతున్నది మేడం. అమ్మాయిలు అబ్బాయిలాగా మారుతున్నారు, అబ్బాయిలు అమ్మాయిలాగా మారుతున్నారు. అందుకే నేను చెప్పినట్టు చెయ్యి. అరే ఇంకా నసుకుతున్నారేం మేడం? సరిగా నాన్నే ఖతం చేద్దాం. సీను, ఇది లేడీస్ హాస్టల్. ఇక్కడ న్యూసెన్స్ వద్దు. ఇక్కడ ఉండే గర్ల్స్ డిస్టర్బ్ అవడం నాకు ఇష్టం లేదు. అచ్చా, గదా మీ బాధ. సీను, ఆ వినీలా రుక్సానాలు రేపు ఉదయానికల్లా మన స్టేషన్లో ఉండాలి. మేడం.
అర్థమైందిగా? అర్థమైంది మేడం. అరే రుక్సానాగా ఈ దునియాలో నువ్వు ఎవరిని దొరకకూడదు గానికే దొరికినావు, ఈ సీనుగానికి దొరికినావు. నీ పని అవుట్రా. రుక్సానా అంటే నువ్వేనా? కాదు సార్, తను. మరి నువ్వెందుకు చెప్తున్నావు? నా పేరు రుక్సానా సార్. అయితే స్టేషన్కి పద. ఎందుకు సార్? స్టేషన్కి వెళ్తే అన్నీ అర్థమవుతాయి. మీరు వస్తారా లేకపోతే మమ్మల్ని తీసుకెళ్ళమంటారా? అది ఆఫీస్ టైం అవుతుంది సార్. మీరు మర్యాదగా వస్తే బాగుంటుంది, లేకపోతే మేము తీసుకెళ్లాల్సి వస్తుంది. సరే సార్. నడండి. ఆఫీస్కి టైం అవుతుంది సార్, వెళ్ళాలి. పంపిస్తానమ్మా, 10 నిమిషాలు. ఓకేనా? ఇంతకు మమ్మల్ని స్టేషన్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? అంటే స్టేషన్ అంతా ఖాళీగా ఉంది కదా, మీరుంటే కలకల్లాడుతుందని. బాబా ఏం గర్మైతుందిరా. జర ఈ క్యాప్ ఆడబెట్టరా బై. అగో ఏమమ్మో గట్ల చూస్తున్నావు? ఈ ముఖాన్ని యాడ్నో చూసినట్టు యాదకొస్తుందా ఎట్లా? సావిత్రి. హలో, మేడం పేరు సావిత్రి కాదు, ఇన్స్పెక్టర్ కిరణ్. ఏం రో గలని పట్టుకోమని చెప్పింది నేను కదా. ఇగో మేడం, గీ రుక్సానా వాళ్ళని ఫాలో చేయమని చెప్పి నాకు చెప్పిర్రా. గీళ్ళు ఆల్రెడీ నన్ను చూసిరు కాబట్టి ఏడ గుర్తుపడతారో అని చెప్పి గీళ్ళని పంపించిన. పైడి ఏమైనా చెప్పాడా? లేదు మేడం, మీకోసం వెయిటింగ్. రుక్సానా, ఒక్కసారి నీ బుర్కా తీస్తావా? ఎందుకు మేడం? నువ్వే తీస్తావా లేక మా కానిస్టేబుల్స్ తో తీయించమంటావా? అది కాదు సావిత్రి. సారీ మ్యామ్. నేనెందుకు అడుగుతున్నానో ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. కోఆపరేట్ చేస్తే మీకే మంచిది. అగో ఏమైంది చెప్తుంటే తీస్తలేవు. రేయ్, నీ గురించి డీటెయిల్స్ అవసరం లేదురా, ఎందుకంటే నీ గురించి మొత్తం మాకు తెలుసు. స్వాతి నీ మీద చీటింగ్ కంప్లైంట్ ఇచ్చింది. రేయ్, గీ యాక్టింగ్ ఏదో పూర్వల ముంగడ చేయరా, మాలాంటి పోలీసుల ముంగడ కాదు. రే రంజిత్, యామన్ లేడీస్ హాస్టల్లో ఉన్న అమ్మాయిల మీద అత్యాచారాలు చేస్తుంది నువ్వే కదా? ఎస్ ఆర్ నో? కాదు మేడం. ఏయ్, నేను నిన్ను అడిగానా? మూసుకో. హాస్టల్లో జరిగిన రేపుతో నాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. అరే గీని ఇట్లా కాదు మేడం. వీడు రాకముందు నుంచి హాస్టల్లో రేపులు జరుగుతున్నాయి. అసలు ఆడపిల్లలా మాట్లాడుతున్నావే నువ్వు? బాయ్ ఫ్రెండ్ తో ఏకంగా హాస్టల్లోనే మకం పెట్టేస్తావా? అసలు సిగ్గుందా నీకు? అసలు నీకు ఐడియా ఎలా వచ్చిందే? మేడం,
నేను ల్యాబ్ టెక్నీషియన్ని. పెళ్లి కాకుండా ఇద్దరు కలిసి ఉండాలంటే బయట చాలా ఖర్చు వస్తుంది. చీప్ అండ్ బెస్ట్గా అవుతుందని నేనే ఈ ఐడియా ఇచ్చాను. మళ్ళా గీడేం చేస్తాడు? సినిమాల్లో వేషాల కోసం ట్రై చేస్తున్నాడు సార్. అబ్బో, అర్థమైంది. గందుకేనా గీడ అమ్మాయి క్యారెక్టర్లో బాగా జీవించిండు? చూడు వినీలా, నువ్వైనా నిజం చెప్తే వీడు బ్రతికిపోతాడు. అరే ఇంకా ఇంతో మాటలేంది మేడం? సార్ కొట్టకండి సార్, సార్ కొట్టకండి సార్, సార్ కొట్టకండి సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, కొట్టకండి సార్, ప్లీజ్ సార్. నిలబడరా. సీను ఆగు. మేడం మీరు వాడిని చంపినా అదే చెప్తాడు మేడం. మారు వేషం వేసి అమ్మాయిల హాస్టల్లో ఉంటున్నావు. అక్కడ జరిగే రేపులతో నీకెలాంటి సంబంధం లేదంటే ఎవరు నమ్ముతారా? మేడం నిజంగా వాటి గురించి నాకేం తెలియదు మేడం. అరే నీ మీ కాళ్ళు పట్టుకుంటారు మేడం. హాస్టల్లో జరిగిన వాటితో నాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. ప్లీజ్ మేడం, రేయ్, ప్లీజ్ మేడం, పైకి ప్లీజ్ రే. మేడం, నన్ను ఏం చేయదు మేడం, ప్లీజ్ మేడం, మేడం ప్లీజ్ మేడం. సరే నీకు సంబంధం లేదు, వదిలేస్తానులే. లేడీస్ హాస్టల్లో ఉన్నందుకు నీ మీద కేసు ఫైల్ చేయొచ్చు. తప్పైపోయింది మేడం. ఇలాంటి మిస్టేక్ ఇంకెప్పుడు జరగదు. వదిలేయండి మేడం. చా వదిలేయాలా? వీడు నీకంటే ముందు స్వాతి అనే అమ్మాయిని ప్రేమించి ఒక బిడ్డకు తల్లిని కూడా చేశాడు. ఏరా నిజమా? నువ్వెందుకు నమ్ముతావు? నీకు కూడా గా స్వాతికి చేసినట్టు కడుపు చేస్తే గప్పుడు నమ్ముతావు కదా. రంజిత్ సీను, ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు వీళ్ళిద్దరిని వేర్వేరు సెల్లో ఉంచండి. రేయ్ చల్, రేయ్ నడవమ్మా. పెళ్లి కల వచ్చేసిందే బాలా. రేయ్, పెళ్లి ముందు కల పాటలు ఆపరా. వాళ్ళకి ఫోన్ చేసావా? వాళ్ళు వస్తున్నారులే బావా. వాళ్ళతో పాటు చిట్టు కూడా వస్తుందిలే. అమ్మడికి ఎందుకు ఫోన్ చేసావరా? అయ్యో అక్క. ఓ ఆ, అందుకా అది. అయితే ఓకేలే. ఓకే. ఆడేం చెప్పాడు నీకేం అర్థమైందే? ఏదోలే సుబాసు, మా అక్క తమ్ముడు గొడవ. నానా నానా ఏంటి అర్జెంట్గా రమ్మన్నావంట? అదే అమ్ముడు, పెళ్లి సూపులు ఏర్పాటు చేసాం. పెళ్లి గిల్లి అన్నారంటే మీకు కాదు, ముందు ఆ పెళ్లి కొడుకు లాటి ఎరుగుద్ది. చిట్టి పెళ్లి చూపులు నీకు కాదు, ఆ కట్టమ్మకి. కట్టమ్మకు పెళ్లి చూపులైతే నన్నెందుకు రమ్మన్నారు? అదేంటి చిట్టి, ఇంటికి పెద్ద దిక్కు నువ్వే కదా. ఆ? అదేంట్రా, ఇంటికి పెద్ద నేను కదా. నువ్వెలాగవుతావు సుబాసు? ఇంటికి పెద్ద అమ్మడే కదా. తండ్రి ఉండగా కూతురు ఇంటికి పెద్ద ఎలా అవుతుందే? అంతేలే బావా, ఇంట్లో ఎవరు ఎక్కువ సంపాదిస్తే వాళ్ళే పెద్ద. ఆ? సరే సరే, మీ చెత్త టాపిక్ లాపండి. ఇంతకీ కట్టమ్మ ఎక్కడ, పెళ్లి కొడుకు ఎక్కడ? హలో, మేము ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నాం. ఏమైంది తమ్ముడు? పెళ్లి వాళ్ళు రావటం లేదక్క, ముగ్గురుతో కుదరలేదంట. నిజమా? నిజమేనా? పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయా? దేవుడు ఉన్నాడయ్యా. కట్టమ్మా, 10 లక్షల కట్లు ఒప్పుకున్నావు. పెళ్లి క్యాన్సిల్ అయితే నీ ఖుషిగా ఉందా? నానా అసలు పెళ్లి చూపులు ఎందుకు క్యాన్సిల్ అయ్యో తెలుసా? ఎందుకమ్మా? నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ పెళ్లి కొడుకు నాకు ఫోన్ చేశాడు. నా పేరు వినగానే కాల్ కట్ చేశాడు. అంటే వాడే పెళ్లి కొడుకు అన్నమాట. నువ్వు కేవు కేకమ్మడు. ఫోన్లో నీ గొంతు వినగానే వాడు పెళ్లి చూపు కూడా క్యాన్సిల్ చేసి వెళ్ళిపోయాడు. గుడ్ మార్నింగ్ మేడం. రాత్రి నుంచి మీకోసమే ట్రై చేస్తున్నాను. రాత్రి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఎందుకు? మళ్ళేమైనా లేటెస్ట్ న్యూస్ గిట్ట తెలిసిందా? మేడం అది వినీలా రుక్సానాలు హాస్టల్లో లేరు కదా? అవును, ఊరెళ్ళారనుకుంటా మేడం. సీను
ఎవరో గుర్తుపట్టావా? వీడా? ఇగో గా వినేలా ఓకే, గీడ కూడా గుర్తుపట్టినావా? తెలియదు మేడం. ఇంకెవరు? మన రుక్సానా? అర్థం కాలేదు. గీడేగా రుక్సానా తల్లి. నాకు నమ్మాలనిపించట్లే మేడం. నమ్మకపోతే మన వినిలానే అడుగు. ఏం వినిలా? తనే కదా రుక్సానా? అబ్బాయి లేడీస్ హాస్టల్లో ఉండటం మేడం. ఇదెలా పాసిబుల్? గంతేనమ్మా, 100 మంది రొటీన్గా ఆలోచిస్తే ఒకళ్ళో ఇద్దరు గీన్లాగా ఆలోచిస్తారు వెరైటీగా. అసలు బయట తిరగడం కనిపించినా బుర్కాలో ఎందుకు ఉండేదో ఇప్పుడు అర్థమైంది మేడం. ఉండేది కాదు, ఉండేవాడు. అందుకే రుక్సానా లోపలుంటే ఎవరిని రానిచ్చేది కాదు. వన్ మోర్ థింగ్, హాస్టల్లో ఉండే అమ్మాయిల మీద అత్యాచారాలని వీడు చేసినవే. అనుమానం కన్ఫర్మ్ అయింది. మా వాళ్ళు అరెస్ట్ చేసి లోపలేశారు. మరి నిన్న రాత్రి మృదుల మీద అత్యాచారం జరిగింది మేడం. వాట్? అదెలా పాసిబుల్? వీడిక్కడే ఉన్నాడు కదా. నిజమే మేడం. ఆ రోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుందే మృదుల ఆమె మీదే. ఈ విషయం కొంతమందికి తెలుసు. మృదుల హాస్టల్లోనే ఉందా? లేదు మేడం, ఇంటికి వెళ్ళిపోయింది. మేడం, ఆ రేప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటికే నమ్ముతారా? ఏం రో ఛాన్స్ దొరికిందని చెప్పి నోరు లేస్తుందా? 2 తగిలిమంటావు బే. సీను, చూడు వినిలా, ఈ రేప్ గురించి నీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు, వదిలేస్తాను. అది కూడా ఆడపిల్లవన్న ఒకే ఒక కారణంతో. తెలిస్తే ఇంతలా ఎందుకు తిట్టించుకుంటారు, కొట్టించుకుంటాను మేడం. గా సర్లే గాని గీ ముచ్చట గురించి నీకు గింత కూడా క్లూ లేదా? లేదు సార్, అందరికి తెలిసిందే, నాకు తెలుసు. ఏంటది? ఫ్రీగా ఫాస్ట్గా ఉండే వాళ్ళ మీద అటాక్స్ జరుగుతున్నాయి. వాడెవడో సైకోలా ఉన్నాడు మేడం. అమ్మాయిల గురించి అన్నీ తెలుసుకుంటున్నాడు. టార్గెట్ చేసి టైం చూసి అటాక్ చేస్తున్నాడు. కేసు మొత్తం పూర్తయ్యాక నీ గురించి ఆలోచిస్తాను. వేణి మాత్రం స్వాతి వచ్చేదాకా ఇక్కడే ఉంచండి. మనీషా, నువ్వు హాస్టల్కి వెళ్ళు. వినిలా, హే పోరా చీటర్. సీను, నువ్వు నాతో రా. స్టడీ స్టడీ. నేను స్టడీగానే ఉన్నాను. కింద నుంచి ఎవరు నా చేయి పెట్టుకెళ్ళి లాగేస్తున్నారు. హాయ్ మేడం. సావిత్రి, వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్స్. షట్ అప్. తాగేసొచ్చావా? అరే లే, తాక్కుంటూ వస్తున్నది. yes you are నువ్వు right. ఆగు. సావిత్రి, నీ అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ హాస్టల్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఏంటి మేడం, నేనేమైనా హాస్టల్లో డ్రింక్ చేశానా? బాయ్ ఫ్రెండ్ తో సరదాగా బయటకు వెళ్ళి పార్టీ చేసుకున్నాం. ఆ మాత్రం దానికి హాస్టల్ ఖాళీ చేయాలా? సారీ, ఇప్పటికే నా హాస్టల్కి రావాల్సిన చెడ్డ పేరు వచ్చింది. ఓ, ఇలాంటివి సహించే ప్రసక్తే లేదు. చూడండి మేడం, తినే వయసులో తినాలి, ఎంజాయ్ చేసే వయసులో ఎంజాయ్ చేయాలి. అన్నీ అయిపోయాక టీవీ చూస్తూ ఎంజాయ్ చేయాలి. అరే బరాబర్ చెప్పినావు. ఏయ్, నువ్వేంటయ్యా? అసలు నేను లోపలికి ఎవరు రానిచ్చారు? అది అవుట్. వాచ్మ్యాన్, ఆగండి. అసలే ఆడపిల్లరి ఈ సేఫ్టీ కోసమని తెచ్చుకున్నాను. ఏయ్, నువ్వు వెళ్తావా లేదా? ఆగో, గట్ల గుస్సా అవుతారు. పోతా. బాయ్ సావిత్రి. బాయ్. బాయ్ బాయ్. మనీషా, సావిత్రిని లోపలికి తీసుకెళ్ళు. అలాగే మేడం. సావిత్రి, రేపు నువ్వు వేరే హాస్టల్ చూసుకో. రేపటి సంగతి రేపు చూసుకుందాంలే గాని బాగా ఆకలిగా ఉంది. రూమ్ కి ఫుడ్ పంపించేయ్. బాయ్.